డబ్బు సమస్య రాలేదు, బంగారం ఎన్ని కిలోలు ఉన్నదో రాలేదు, నీ ఆస్తిపాస్తులు ఎన్ని రాలేవు, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో రాలేవు. కేవలం చదువు చదువు చదువు. చదువుని బట్టే వ్యక్తికి గౌరవం వస్తుంది. ఆ చదువును బట్టే మన యొక్క వాల్యూ పెంచుకోగలుగుతాం. కాబట్టి పిల్లలందరికీ ఒక అవగాహన లేని విషయాలు చెప్తే పాపం వాళ్ళ మైండ్లోకి పోవు. కాబట్టి ఒక చిన్న విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. నిన్ననే ఓటర్ దినోత్సవం జరిగింది. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైన బలం ఓటు హక్కు. ఫండమెంటల్ రైట్స్ లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ లో ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు. రామకృష్ణ గారి దగ్గరికి వస్తారు పిల్లలు, తల్లిదండ్రులు వస్తారు. సార్ మీ స్టాఫ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి అడుగుతారు. వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకొని వాళ్ళ డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఆ టీచర్లు ఇక్కడ చెప్పే ముందు వాళ్ళకు ఒకటి క్లాస్ తీసుకుంటారు. ఆ టీచర్స్ అక్కడ ఉండి చూస్తారు. చూసిన తర్వాత వెదర్ షీఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ ఆర్ నాట్ అని చూసి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే షికెన్ అని. అటువంటి చిన్న విషయాల నుంచి పోతే ఎన్నో విషయాల వరకు కూడా ఇప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు సారు, అప్పుడు పరుగు పందెం చేస్తారు, లాంగ్ జంప్ చేస్తారు, హై జంప్ చేస్తారు, 100 మీటర్స్ ఉప్పిస్తారు అండ్ మేధాశక్తికి సంబంధించి అన్ని రకాలుగా చూసిన తర్వాత ఆయనకు ఉద్యోగం ఇస్తారు. మన డాక్టర్ గారు ఉన్నారు అక్కడ ఉప్పల్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన చదివిన తీరు, ఆయన యొక్క ఎక్స్టెన్షన్ మీన్స్ ఇంటర్మీడియట్, దాని తర్వాత ఎంబీబీఎస్ పోవడము, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్ని అయిపోయిన తర్వాత ఆయనకు డాక్టర్గా సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను నిర్వీర్యం చేయకుండా దేశ నాయకులు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛను ఎందరో మహనీయుల యొక్క త్యాగాలను వేస్ట్ చేయకుండా డబ్బు సంచులు పట్టుకొని వచ్చి రేపు తెల్లారి మీ ఇళ్ళకి వచ్చి ఇగో 1000 రూపాయలు ఇస్తాం, మీరు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, 4000 తీసుకో, 2000 ఉన్నాయా, 8000 తీసుకో, ఓటేయు అనేటువంటి సిస్టమ్కి మనం అందరం కూడా వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఒక చట్టాన్ని కాపాడే వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ చదువు వస్తే, చట్టంపై అవగాహన ఉంటే, రాజ్యాంగంపై అవగాహన ఉంటే, ప్రజాస్వామ్యంపై అవగాహన ఉంటే, బాధలపైన అవగాహన ఉంటే, కష్టాలపైన అవగాహన ఉంటే, పిల్లల యొక్క ఆలోచన పట్ల అవగాహన ఉంటే, మహిళల పట్ల రక్షణ కొరకు అవగాహన ఉంటే అతను మాత్రమే ఒక బెస్ట్ లా మేకర్గా తయారవుతారు. వీళ్ళందరూ లా బ్రేక్ చేయడానికి తయారవుతున్నారు. కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చదువు వచ్చిన వ్యక్తినే కంపల్సరిగా, వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తినే ఫ్యూచర్లో మీరందరూ కూడా ఎన్నుకోవాలా. మీ పైననే మీరు ఒక అంకుశాన్ని పెట్టేసుకొని డబ్బు అయిపోయింది నాకేం చేసేది అన్నట్టు చేయకండి. అలాగే 60 నుంచి 70% ప్రజలు సార్ టౌన్లలో 60 నుంచి 70% కంటే ఇంకా ఓటింగ్ జరుగుతలేదు. చాలా మంది అబ్బా మాకేం చేసేది లేదు, ఫోన్లే, ఇప్పుడు మధ్యాహ్నం ఏం పోతాం, లైనింగ్ కడతారని చెప్పి ఆ యొక్క వ్యవస్థను మనం మార్చాలా. సారీ సార్, ఐఎమ్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ ఈ యొక్క 77th రిపబ్లిక్ డేకి సంబంధించిన ఒక చిన్న విషయం మీతో పంచుకుంటున్నా. ఎందుకంటే మన